ఈరోజు మనం తెలుసుకోబోతున్న 5/14/23 పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ నేను ఈ వీడియో చేశాను. చేస్తే ఒక 20,000, 50,000, లక్షలు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినారు. పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడానికి ఏంటంటే పాపం. ఎందుకంటే వాళ్ళకి ఈ సబ్జెక్ట్ గురించి తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పాపమే కదా ఇంకా. సో, నేను గత 20 సంవత్సరాలుగా ఈ సబ్జెక్ట్ తెలుసుకొని నేను ఈ డేట్‌లోనే పుట్టిన. 5వ తారీఖు నేను పుట్టిన. చాలామందికి నేను పంటి రోగాలంటే నాకు పంటి 3 సార్లు సర్జరీ అయింది. అప్పటిదాకా నాకు తెలవదు నాకు పంటి రోగాలు వస్తాయని. కానీ నేను ఆల్రెడీ పుట్టుకతోటే పోలియో కదా నేను. పుట్టుకతోటే నేను పోలియో ఆల్రెడీ. సో, నేను 5వ తారీఖే నాకు పోలియో వస్తది నాకేం తెలుసు? చిన్నప్పుడు నాకు తెలుసా? సో, నేను ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది ఫోన్ చేసి, "మీరు చెప్పింది నిజం గురూజీ అక్షరాల నేను 23వ తారీఖులో పుట్టా, నేను 14వ తారీఖులో పుట్టా, నేను 5వ తారీఖులో పుట్టా, నాకు మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది, నాకు విడాకులయింది, మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నా, నాకు పోలియో ఉంది, నాకు పారాలిసిస్ వచ్చింది, నాకు పంటి వ్యాధులు వచ్చింది." అరే మీకు ఇద్దరు ముగ్గురికి జరగకపోవచ్చు, మీరు అదృష్టవంతులు. ఇప్పుడు సరే 50 మందికి జరిగింది, 50 మందికి జరగలేదు. మరి 50 మంది అయితే జరిగిందిగా. ఇప్పుడు మూర్ఖంగా కామెంట్ చేయడం వల్ల నీకొచ్చే లాభం ఏందో నాకు తెలవదు. నేను చెప్పింది మాత్రం నాకు 50 మంది కనెక్ట్ అయినారుగా. ఒకవేళ మీరు ఆ 50,000 మంది వీడియో చూసారు. మీరు ఎంతమంది కామెంట్ చేశారు? 50,000 మంది అందరూ కామెంట్ చేశారా? చేయలేరుగా. ఒక 200, 300, 1000 మందో చేసుంటారు. సరే 5,000 మంది చేశారు. 45,000 మందికి జరిగి ఉంటుందిగా. అవునా కాదా? సో, అందుకోసమే లేదు 50,000 మంది చూస్తే ఆ 25,000 మంది కామెంట్ చేశారనుకో, 25,000కి అయి ఉంటుందిగా. తప్పెందుకు అలా ఆలోచిస్తారు? సో, తప్పకుండా మీకు తెలవనప్పుడు అది తెడ్డేలింగం. నీకు తెలవదు నువ్వు డాక్టర్ లెక్కనే ఉండు. యాక్టర్ లెక్కనే ఉండు. నీది ఏ వృత్తో ఆ వృత్తి కోసం చెప్పు. నా వృత్తే ఇది. నేను నంబర్ల కోసం స్టడీ చేస్తా, చదువుతా, చూస్తా, అనుభవిస్తా. క్లయింట్స్ వస్తారు. రోజు ఒక విచిత్రమైన సబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. పుస్తకాల్లో చదివేది లేదు ఇది. అందుకోసం 5/14/23 పుట్టిన వాళ్ళు నేను తర్వాత ఈ వీడియో చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను ఆలోచించా. ఏంటి తెలుసా? అరే నా హ్యాండిక్యాప్డ్ హాస్టల్ మేము హ్యాండిక్యాప్డ్ హాస్టల్‌లో 20 సంవత్సరాల నుంచి నేను పెరిగినా కాబట్టి నాకు నా రూమ్‌లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు గుర్తు చేసుకున్నా. నా దగ్గర పనిచేసేటప్పుడు మొగలయ్య ఆయన 5వ తారీఖే పుట్టాడు. మొన్న తిరుపతి నేను తీసుకెళ్ళినా కదా! గుట్టలెక్కించిన. ఆ ఆంజనేయులు 3 పీజీలు చేసిండు. పీహెచ్‌డీ చేస్తుండు వరంగల్‌లో కాకతీయలో. పీహెచ్‌డీ చేస్తుండు. ఆయన ఫిబ్రవరి 5, 1979. ఇప్పుడు మొగలయ్య మే 5, 1982. నా దగ్గర లక్ష్మీనారాయణ అని ఉండే ఇంకో ఆయన. ఆయన పేరు 14 నంబర్‌లో పుట్టిండు. మేము రూమ్‌లో 7 మందో, 8 మందో ఉన్నాము. చూడండి ఇప్పుడు 7 మందిలో అందరం హ్యాండిక్యాపే. 7 మందిలో చూడండి నేను 5వ తారీఖే, మొగలయ్య 5వ తారీఖే, ఆంజనేయులు 5వ తారీఖే, మరియు లక్ష్మీనారాయణ 14వ తారీఖు. 7 మందిలో నలుగురు 5కి సంబంధించిన 5/14/23 ఇంకా అంతకన్నా అసలు 7 మందిలో ఇంత వికలాంగులు అవుతారంటే అయినారా లేదా ఇప్పుడు మేము? ఇంకా ఇంతకన్నా నీకు ఘోరమైన ఎగ్జాంపుల్ ఇంకెక్కడుంది? అందుకోసమే నాన్న నువ్వు చదవలేవు. నీకు ఈ న్యూమరాలజీ తెలవదు. పిచ్చి పిచ్చి కామెంట్లు చేసి నీ టైం వృధా అయితది. నేను చేసేదైతే ఆగదు కదా! ఈ సత్యం అనే విషయం నాకు తెలిసింది. తెలిసిన తర్వాతనే వీడియోలు చేస్తున్నా. తెలవకముందు కాదు. సో, అందుకోసమే 5/14/23 పుట్టిన వాళ్ళు వికలాంగులుగా పుడతారు ఖచ్చితంగా. పుట్టలేవు. నువ్వు చాలా అదృష్టవంతుడివే. అదేందా ఒకటి నంబర్ 1 స్టెప్ అయిపోయిందా? నంబర్ 2 ఖచ్చితంగా వీళ్ళకి మ్యారేజ్ అయితే డైవోర్స్‌లు అయితాయి. నీకు కాలేదు. ఇంకా అదృష్టవంతుడు 2 కూడా నువ్వు వికలాంగులుగా పుట్టలేవు. నీకు వివాహం అయితే డైవోర్స్ కాలేదు. చాలా అదృష్టవంతునివిగా నువ్వు. అంటే నువ్వు ఈ 50 మంది కేటగిరీలో రాలేవు కదా! నువ్వు చాలా